నిర్గమాకాండము 31వ అధ్యాయము 13వ వచనము. చాలమ్మా, ఇక్కడ చూసుకున్నట్లయితే మన 2వ లైన్లో 13వ వచనం 2వ లైన్లో, మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరములకు నాకును మీకు గుర్తుగా ఉండును. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీలను పరిశుద్ధపరిచేది ఎవరంట? యెహోవా దేవుడు. ఏమనుంది? మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే. ఇప్పుడు మనల్ని పరిశుద్ధపరచడానికి ఎవరు కావాలంట? దేవుడు కావాలి, యెహోవా దేవుడు కావాలి. ఈ మాటను ఇలాగే పెట్టి మరి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. చాలమ్మా, ఇక్కడ ఏమంటున్నారు? యెహోషువ చెప్తున్నాడు, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞించాడు. ఇందాకేమన్నాడు? మిమ్మల్ని పరిశుద్ధపరిచే యెహోవాను నేనే అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అంట. అంటే 2 స్టేట్మెంట్స్. అక్కడేమో దేవుడు పరిశుద్ధపరుస్తాడని ఉంది, ఇక్కడ చూస్తేనేమో మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలని ఉంది. అంటే రెండింటిలో ఏది కరెక్ట్? ఒకటి అబద్ధం, ఒకటి నిజమా? పరిశుద్ధ గ్రంథంలో సున్నా అయినా పొల్లైనా తప్పిపోదండి. ఇక్కడ 2 నిజమే. దేవుడు మొదటిగా పాపములో శాపములో దొల్లుతూ ఉన్న మనల్ని, పాప బంధకాలతో బంధింపబడి ఉన్నటువంటి మనల్ని ఆయన పరిశుద్ధ రక్తముతో ఆయన మొదటగా పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరచబడిన తరువాత ఈ పరిశుద్ధతను మనం సాధన చేస్తూ, వాటిని ఇంకా మన మాటలు చెప్పాలంటే ప్రాక్టీస్ చేస్తూ, ఏం చేస్తే పరిశుద్ధంగా ఉంటాం, ఏం మాట్లాడాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ఆరాధించాలి, ఎలా స్తుతించాలి. మొదటగా దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఆ తర్వాత ఆ పరిశుద్ధతను కాపాడుకునే బాధ్యత నీది. హల్లెలూయా. మరి ఆ పరిశుద్ధతను నీవు కాపాడుకోవాలంటే ఒక తీర్మానం తీసుకోవాలయ్యా. నువ్వు చెప్పినట్టుగా వింటామయ్యా, నీ చెప్పినట్టుగా వింటాం, మేము ఎలా పరిశుద్ధంగా ఉండాలో మాకు నేర్పించయ్యా అని నువ్వు అడిగినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఆయన వెలుగులో ఉన్న దేవుడు, మనము వెలుగు సంబంధులుగా ఉండాలి. ఈ మాట సండే స్కూల్ పిల్లలకి కూడా తెలుసు. అయితే మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. ఆయనతో పాటు నడిచినట్లయితే, మనము వెలుగు సంబంధులుగా ఉంటే అన్యోన్య సహవాసం కలిగి ఉంటామంట. అప్పుడు ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. అన్యోన్య సహవాసం అంటే ఏంటి? మనకి చాలా మంది స్నేహితులు ఉంటారు. సంఘ బిడ్డలు తెలుసు, మన ఇంటి దగ్గర, మనం పనిచేసే చోట, అనేక చోట చాలా మంది తెలుసు. కానీ అందరితో అన్యోన్యంగా మనం ఉండలేము. కొంతమందినే మనం సెలెక్ట్ చేసుకుంటాం. మన కష్టమైన, మన బాధైన, శ్రమైన, ఏదైనా చెప్పుకునే ఒక మంచి ఫ్రెండ్షిప్ కలిగినటువంటి, మన మనసును అర్థం చేసుకునే వ్యక్తి ఒకరు ఉంటారు. వారితోనే మన బాధ అంతా చెప్పుకుంటాం, వాళ్ళతో అన్యోన్యంగా ఉంటాము. వాళ్ళు ఒక రోజు ఫోన్ చేయకపోతే, అక్క ఏంటి ఫోన్ చేయలేదు, లేకపోతే అమ్మ ఏంటి ఫోన్ చేయలేదు, ఇలా మనం వాళ్ళ గురించి ఫోన్ చేయలేదే, వాళ్ళు ఎలా ఉన్నారు అని తెలుసుకుంటూ ఉంటాం. అంటే నువ్వు దేవునితో ఏమి చేయాలి అంటే, ఈ లోకంలో స్నేహితుల కంటే, భర్త కంటే, తల్లిదండ్రుల కంటే, ఈ లోకంలో ఉన్న వారందరికంటే మొదటిగా నీ అన్యోన్య సహవాసం ఎవరితో ఉండాలంటే దేవునితో ఉండాలి. హల్లెలూయా. ఈ సహవాసం ఈనాడు చాలా మంది సహవాసాన్ని కోల్పోతున్నారు. సహవాసము అంటే మందిరానికి వచ్చి వెళ్ళిపోవటం కాదండి. శుక్రవారమో, ఆదివారమో, గురువారమో నియామక కుటారకి వచ్చి వెళ్ళిపోవటం కాదు. సహవాసం అంటే ఆయన మనసుని ఎరిగి జీవించటం. ఆయన బాధపడుతున్నాడా, ఆయన నన్ను బట్టి సంతోషిస్తున్నాడా, నేను చేసే పని ఆయనకి ఇష్టమేనా,
మనకి ఇష్టమైన వాళ్ళు బాధపడితే మనం చూడలేము. వెంటనే అయ్యో ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నావు, అలా ఇలా అని చెప్పి వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాం. అంటే మనకి ఇష్టమైన వ్యక్తులు బాధపడితే మనం ఎలా చూడలేమో, నువ్వు దేవునితో అన్యోన్యంగా దగ్గరగా సహవాసం చేసేటప్పుడు దేవుడు నువ్వు బాధపడుతున్నా చూడలేడు. నీ దగ్గరికి పరిగెత్తుకొని వస్తాడు, నీ బాధనంతా ఆయన వింటాడు. ఎందుకమ్మా ఇలా ఉన్నావు, నీ స్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి అని నీ గురించి అడిగి తెలుసుకునేవాడిగా ఉంటున్నాడు. నీ ప్రతి పరిస్థితిని ఆయన చూచుచున్నటువంటి దేవుడు. అలాంటి సహవాసం మనకుందా? దేవుడు అంటే ఆదివారం ఆరాధించుకునేవాడో లేకపోతే వారానికి ఒకసారి మందిరానికి వెళ్ళో అలా కాదండి. నువ్వే పని చేస్తున్నా, నువ్వే స్థలంలో ఉన్నా, నువ్వు ఏ పని చేస్తున్నా, ఏ టెన్షన్తో నువ్వున్నా దేవుణ్ణి స్తుతించటం మాత్రం నువ్వు మానకూడదు. ఈ వారంలో పోయిన ఆదివారం అయ్యింది, సోమవారం నుంచి నాకు చాలా బలహీనత నాలో ప్రవేశించింది. ఎలా అంటే కాళ్ళు లాగేస్తున్నాయి చాలా, అసలు ఎంత అంటే రాత్రి ఏడుస్తూ ఉన్నా. ఆ రోజు ఆదివారము ఇక్కడ పులిహార తింటుంటే నా పన్ను మనకు ఒక ముక్క ఊడి పడింది. చెప్పాను అక్కకి, స్వాతి చూశారు, ఇలా పన్ను ఊడిపోయింది. ఎందుకంటే నా బలహీనత నాకు తెలుసు, నా ఎముకలు రాలిపోతున్నాయి అన్నదే నా సాక్ష్యం. ఇప్పటికి కూడా పన్ను ముక్కల ఊడి వస్తే అది చూశాను. ఇంకా మరి అది అలా పక్కన పెడితే ఆ రోజు నుంచి నా బలహీనత మొదలయ్యి నడుము నిలబడనివ్వట్లేదు. ఆ రాత్రి నిద్రపోలేకపోతున్నా, 1 గంట అయిపోయింది, నిద్ర పట్టట్లేదు, కాళ్ళు లాగేస్తున్నాయి. ఆ సోమవారం అలా గడిచింది. మళ్ళీ వెంటనే ఆ 2 రోజులు బాధపడుతూ ఉన్న తాడేపల్లిగూడెం మీటింగ్కి వెళ్ళాను. అక్కడ చూసి వాళ్ళందరూ ఏంటి ఇంత నీరసంగా ఉంటావు, ఎప్పుడు ఇలా ఉండవు కదా, ఏమైందంటే కొంచెం బ్యాక్ పెయిన్. ఆ రోజు తాడేపల్లిగూడెం మీటింగ్ చూసుకుని హైదరాబాద్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి బలహీనత. అక్కడ 2 రోజులు అనేక ప్రాంతాలు తిరిగి అక్కడ దేవుడు వాడుకున్నారు. ఒక పక్క బలహీనత, దీనిలోనే ఈ యొక్క పెయిన్స్ లోనే మళ్ళీ మోషన్స్, మళ్ళీ గ్యాస్ ట్రబుల్, గొంతులో మంట, ప్రసంగం చేశాక గొంతు రావటం లేదు. నిన్న సాయంత్రం మళ్ళీ హైదరాబాద్ నుంచి వచ్చాను. మళ్ళీ వెంటనే ఏలూరు అవతల, గుండుగొలను అవతల ఆగడాలంక. అక్కడ మామూలుగా 1.5 గంటల సమయం ఇవ్వటమే కష్టము, కానీ నన్ను ప్రేమించి ఆ సేవకులు 2 గంటల సమయం ఇచ్చారు. 2 గంటలు చెప్పుకోమ్మా, శనివారం నైట్ 2 గంటలు, ఆదివారం ఉదయం, ఇవాళ ఉదయం అక్కడే ఆరాధనలో ఉన్నాను. ఇవాళ 2 గంటలు. మామూలుగా అయితే సేవకులకు సమయం ఇవ్వరు. దేవుని మహాకృప లేకపోతే నాకు వచ్చిన పరీక్ష, ఆ 2 గంటలు ఆ పరిశుద్ధ స్థలంలో నిలబడి, 1000 మంది దాకా సంఘం ఉందండి, చాలా పెద్ద సంఘం. ఆ సంఘంలో నిలబడటానికి 1 గంట ఇవ్వటమే కష్టము. అందరూ అడుగుతున్నారు 2 గంటల సమయం. తిరిగి ఇందాక 5:05 నేను ఇక్కడికి వచ్చాను. వచ్చాక గొంతు రావట్లా, ఇప్పుడు మాట్లాడుతున్నా కూడా గొంతు నిజంగా రావట్లేదండి. చాలా పెయిన్గా, చాలా కష్టముగా. కానీ ప్రార్థన చేసుకునేటప్పుడు అడిగా, ప్రభువా ఊరంతా తిరిగి వచ్చి నా సంఘములకు వాక్యం చెప్పుకోకపోతే, నన్ను ఎన్నుకున్నది నేనైతే బలహీనురాలని, నా గొంతు రావట్లే నిజంగాని. చాలా ట్రై చేస్తున్నాను. ఆ బిడ్డ సాక్ష్యం చెప్తుంటే నన్ను నేనే స్తోత్రం అని మనసులో అనుకుంటున్నా. నా స్వరము రావట్లే, గాలి వస్తుంది, స్వరము రావట్లేదు. ఆ సమయంలో ప్రార్థన చేసుకుంటున్నా ఇప్పుడే. అదేంటి మీరు అందరు సాక్ష్యం వింటున్నారుగా అంటే, నేను ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నా ఈ స్థలంలో. అయ్యా నేనైతే బలహీనంగా ఉన్నాను, నా సంఘంతో నువ్వేం మాట్లాడుతావు ఈరోజు? నీ రక్తం ఇచ్చుకున్న సంఘం అయ్యా, నీ బిడ్డలు ఎంతో ఆశతో వచ్చారయ్యా. నేను బలహీనంగా ఉన్నానని కాదు, నీ బలమైన వాక్కుతో వారిని దర్శించు. నువ్వు వారి నుంచి ఏమి కోరుకుంటున్నావో వారిని ఎట్టి రీతిగా ఈ ప్రయాణాలన్నిటిలో, ఒక పక్క మోషన్స్ అయితే, ఒక పక్క గ్యాస్ ట్రబుల్ అయితే, ఒక పక్క నిలబడలేకపోతుంటే, ఇన్ని ప్రయాణాలు చేసుకుంటూ నాకు ఎలా బలం వచ్చింది? ఏమన్నా హాస్పిటల్కి వెళ్ళానా అంటే దేవునితో సహవాసం చేయటం వలన. హల్లెలూయా. ఆయన బలముతో నన్ను నింపి ఏ పూట కాపాట ఈ రోజు నేను పరిగెత్తాల్సిన పరుగు ఎంతుందో ఆ పరిగెత్తడానికి కావలసిన బలమునిచ్చి, ఒకవేళ నేను ఎక్కడైనా పడిపోతానేమోనని ఆయన చెయ్యందించి, అమ్మా నీ గమ్యం అంతవరకు ఉంది, నువ్వు చేరవలసిన గమ్యం చేరేంత వరకు నువ్వు అలసిపోటానికి వీలు లేదు. కృంగి ఉన్న వారిని లేవనెత్తే దేవుడైన, బలహీనులను బలపరచు దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయనతో నువ్వు సహవాసం చేస్తే, ఒక అన్యోన్యమైన సహవాసం, ఊరికి నామకార్థంగా స్తోత్రం అన్న 2 మాటలు మాట్లాడో, నామకార్థంగా 5-10 నిమిషాలు చేసే ప్రార్థన కాదు,
మనసు విప్పి దేవునితో మాట్లాడు. నీ బాధ అంతా ఆయనకు చెప్పు. ఆయన చెప్పే మాట ఆలకించు. ఆయన చూస్తున్నాడన్న భయముతో ఉండు. ఆ సహవాసం నీవు కలిగి ఉంటే ఆయనలో నుండి ఆ యొక్క అభిషేకం నీలోకి ప్రవహిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఆయనతో సంపూర్ణమైన, అది సమానమైన సంపూర్ణత మనకు సరిపోవటంలో ఆయనను అందుకోవడానికి. కానీ నువ్వు ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తే, నాకు ఒక ఎమ్మెల్యే ఫ్రెండ్ అనుకోండి, ఒక ఎమ్మెల్యే నా ఫ్రెండ్, నేను ఆయనతో బాగా ఫ్రెండ్షిప్ చేస్తున్నాను. ఆయనతో పాటు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ ఆయనతో పాటు నేను వెళ్ళిపోవచ్చు. అవునంటారా కాదంటారా? ఇప్పుడు మన దేవునితో మనం ఫ్రెండ్షిప్, ఆయనతో మనం సహవాసం చేస్తున్నాం. ఆయన పరిశుద్ధుడు గనక మనము పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకుండా మనం దేవుని చూడలేము. ఆ పరిశుద్ధత నాలోకి రావాలయ్యా. నన్ను ఇంకా మార్చండి అయ్యా. ఎప్పుడూ ఒకటే ప్రార్థన, ఎప్పుడూ ఒకటే భక్తేనా? మనం ఎప్పుడు మార్పు చెందేది? మార్పు అంటే